హాయ్ అండి. వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం వారంలో ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీ నారసింహస్వామి గురించి తెలుసుకుందాం. మీరు మొదటిసారి నా ఛానల్ని గనక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వారంలో ఒక్క శనివారం రోజు మాత్రమే దర్శనమిచ్చే లక్ష్మీ నారసింహస్వామి దేవాలయం శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని మాలకొండ అని కూడా పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని వలివేటివారిపాలెంలో ఉంది. మాల్యాద్రిలో మాల అంటే పువ్వులు అని, అద్రి అంటే కొండలు అని సూచిస్తుంది. ఈ కొండపైకి చేరుకోవటానికి 970 మెట్లు ఉన్నాయండి. పూర్తిగా పువ్వులు మరియు రాళ్లతో కప్పబడిన ఆలయ మార్గం అన్నమాట ఇది. పై కొండకు క్రింద నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మరొక మార్గం కూడా ఉంది. ఈ ఆలయంలో ఉత్తరం వైపు ప్రవహించే కృష్ణానది మరియు దక్షిణం వైపు ప్రవహించే పెన్నా నది వంటి 2 పవిత్ర నదులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయంలో నిద్ర చేయాలనుకున్న వాళ్ళు కూడా ముందు రోజు వచ్చి కొండ కింద ఏర్పాటైన వసతి గృహాల్లో నిద్ర చేసి ఇక్కడ నదులలో స్నానమాచరించి ఆ దేవుని దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ముందు రోజు వచ్చి నిద్ర చేయడానికి కూడా సౌకర్యవంతంగానే ఉంటుంది. ఆలయానికి సమీపంలో రాతికొండ శ్రీకృష్ణుడు తన వేలిపై ఎత్తిన గోవర్ధన పర్వతాన్ని పోలి ఉంటుంది. భక్తులు ఈ రాతి కింద విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉంటారు. ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఒకరోజు శ్రీమన్నారాయణుడు తన భార్య లక్ష్మీదేవితో కలిసి పాలసముద్రంలో ఉండగా ఆయన తన భార్యతో నీకు ఏదైనా కావాలంటే నేను నీకోసం చేస్తాను అని చెప్పగా అంతటా లక్ష్మీదేవి స్వామి భక్తులు దేవుని దర్శనం లేకుండా సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి దయచేసి వారి కోసం క్షేత్రాలను సృష్టించండి అని కోరగా విష్ణువు అంగీకరించి వనమాలతో భూమిపై ఒక అద్భుతమైన కొండను తయారు చేయమని చెప్తాడు. కాబట్టి ఆ కొండ మాల్యాద్రిగా మారిపోయింది అని ఒక పురాణం ఉంది. స్థల పురాణంలో మాత్రం అగస్త్య మహాముని ఈ మాల్యాద్రిపై తపస్సు చేశాడని మరియు ఆ తపస్సుకు మెచ్చి స్వామి ఎర్రటి కాంతితో కూడిన జ్వాలా రూపంలో ప్రత్యేకంగా మారాడని, అందుకే ఈ స్వామి జ్వాలా నారసింహునిగా ప్రసిద్ధి చెందాడని చెప్పబడుతుంది. కొండ పైవైపున మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ కొండపైన ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామి పైన కోపంతో వెళుతుండగా ఒక కొండ అడ్డుగరాగా ఆమె కోపానికి ఆ కొండ రెండుగా విడిపోయి అమ్మ కొండపైకి వెళ్ళటానికి దారి ఇవ్వగా అమ్మవారు కొండపైకి వెళ్ళి కూర్చున్నట్టు పురాణాలలో చెప్పబడుతుంది. అద్భుతమైన కొండల మధ్యలో ఉన్న ఖాళీ ఇరుకైన మెట్ల మార్గంతో ఉంటుంది. లావుపాటి వ్యక్తులు పట్టరేమో అనిపిస్తుంది చూడటానికి, కానీ ఎంతటి లావు ఉన్న వ్యక్తులైనా కూడా నడవగలిగే విధంగా ఉండి భక్తులకు అద్భుతంగా కనువిందు చేస్తుంది ఈ మార్గం. ఒకే రాయి కింద విశాలమైన గుహలో ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించి శివకేశవులు ఒకటే అనే అనుభూతిని కూడా ఇస్తుంది. వారంలో ఈ ఒక్క శివాలయంపై కూర్చున్న శ్రీ లక్ష్మీనారసింహుని జీవితంలో ఆశ్రయం పొందిన వారు ధన్యులవుతారు. శనివారం ఒక్కరోజు మాత్రమే ఆలయం తెరుచుకొని ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అగత్స్యుడు స్వామివారిని ఇంకొక కోరిక కూడా కోరాడు. మునులకు, యక్షులకు, దేవతలకు స్వామివారి దర్శనం లభించుట కోసం వారంలో ఒక్కరోజు మానవులకు కేటాయించి, అంటే శనివారం మాత్రం మానవులకు కేటాయించి మిగిలిన 6 రోజులు ఋషిపూజలు అంగీకరించమని, అలా చేస్తే దేవతలకు, మునులకు, ఇటు మానవులకు కూడా స్వామిని ధరించే అవకాశం కలుగుతుంది అని వేడుకుంటారు. అందుకే ఈ ఆలయం శనివారం మాత్రమే తెరవబడుతుంది. కొండ పైనుంచి చూస్తే ఆలయం మొత్తం వనమాల ఆకృతిలో ఉంటుందన్నమాట. ఈ ఆలయం ఒక్క శనివారం మాత్రమే తెరుచుకుంటుంది. ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభమై సాయంత్రం 5:45 దర్శనం ముగిసిపోతుంది. ఈ ఒక్క శనివారం మాత్రమే ఆలయం తెరవబడటం వలన ఆ రోజు భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆలయాన్ని, దేవుణ్ణి సందర్శించే భక్తుల కోసం ఇక్కడ అన్నప్రసాదాలు కూడా లభిస్తాయి. అన్నప్రసాదం కూడా చాలా శుచిగా, శుభ్రంగా తయారు చేస్తారు. అంతేకాకుండా శనివారం రోజున మాత్రమే తెరిచే ఈ ఆలయంలో మాల్యాద్రి లక్ష్మీనారసింహస్వామి కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ మండపంలో కళ్యాణం కూడా చాలా కనువిందుగా జరుగుతూ ఉంటుంది.
అంతేకాకుండా పెళ్లి చేసుకొని పెళ్లి బట్టలతోనే ఇక్కడ ఆలయానికి వచ్చి ఇక్కడే పొంగళ్ళు కూడా చేసుకొని స్వామివారికి సమర్పించి ఆ మాల్యాద్రి లక్ష్మీనారసింహుని అనుగ్రహం కలగాలని ప్రార్థించుకుందాం.